Praise the Lord. So, before go into meditation, let's turn our Bibles to 2 Peter, first chapter. 2 Peter, first chapter, 12th verse. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. సో ఎందుకు చదువుతున్నానంటే, మార్నింగ్ వి రెడ్ ఇన్ ద వర్షిప్ మెసేజ్ అబౌట్ ఫస్ట్ క్రానికల్స్ and in the main message we saw in like First Corinthians 10th chapter. So messages will be repeated. సో అందుకే ఈ వర్స్ చదివాను. సో అందుకే పాల్ ఇక్కడ పేతురు అంటాడు, దో యు నో ఇట్, వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. సో రిపీట్ వినపడుతుంది. సో ఇట్స్ లైక్ ఈవెన్ వెన్ యు సీ ఇన్ ఎక్సోడస్, అక్కడ ఇజ్రాయల్స్కి ఒకసారి చెప్తాడు దేవుడు, అండ్ ఈవెన్ వి నో ద వర్సెస్. దేవుడు ఒక్కసారి చెప్తాడు, రెండోసారి చెప్తాడు, మూడోసారి చెప్తాడు, అంటిల్ వి యాక్సెప్ట్ ఇట్. సో ఈవెన్ డిట్రానమీలో చెప్పినప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్కి షేర్ చేయమని చెప్తాడు. సో ఇట్స్ కీప్ ఆన్ రిపీటింగ్ ఉంటుంది, వి యాక్సెప్ట్ ఇట్ అంటే దాన్ని స్వీకరించేంత వరకు చెప్తూ ఉంటాడు దేవుడు. సో దీన్ని బట్టి చూస్తూ, సో జాన్ 3:16 చూసినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని ఉంటుంది. సో ఇట్స్ అన్సెల్ఫిష్ లవ్. God the Father who has given his son. It's an unselfish love. Galatians 2:20 చూస్తే, let's turn our Bibles to Galatians 2:20. నన్ను ప్రేమించి తన్ను తాను అప్పగించుకునేను అని ఉంటుంది. ఒకసారి చదువుదాం. Galatians 2:20. నేను క్రీస్తు కూడా సిలువబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. అన్సెల్ఫిష్ లవ్ ఆఫ్ గాడ్ ద సన్. సో కుమారుడని గాడ్ ద ఫాదర్ వి సా ఇన్ జాన్ 3:16, Galatians 2:20 గాడ్ ద సన్. ఇట్స్ ఆల్సో అన్సెల్ఫిష్ లవ్. వెన్ యు టర్న్ అండ్ ఈవెన్ Philippians 2:7 చూస్తే ఒకసారి చూడండి. Philippians 2:7 అక్కడ ఆయన తగ్గించుకున్న ఆ రీతి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు తగ్గించుకున్న రీతి మనకు తెలిసిన భాగమే. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకునేను, బట్ మేడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ నో రెప్యుటేషన్ అండ్ టుక్ అపాన్ హిమ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్. రిక్తునిగా చేసుకున్నాడు, ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్. ఎంతగా తాను తగ్గించుకున్నాడు అనమాట. అండ్ ఇఫ్ యు టర్న్ అవర్ బైబిల్స్ టు Mark 10:45, he came to minister us, he came for us, to die for us అని ఉంటుంది. మార్క్ గాస్పెల్ అకార్డింగ్ టు Mark 10:45కి వెళ్తే, అక్కడ 10:45లో ఒకసారి చూస్తే, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెననెను. అన్సెల్ఫిష్ లవ్. తనను తాను అప్పగించుకోవడానికి వచ్చాడు, మనకు మినిస్టర్ చేయడానికి వచ్చాడు, మన కోసం ఆయన చనిపోవడానికి అప్పగించుకోవడానికి వచ్చాడు. అండ్ ఈవెన్ జాన్ 16లోకి వెళ్తే, జాన్ 16లో మనము ఈ పోర్షన్లో జాన్ 16:7లో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును అంటూ కింద 13th verseకి వచ్చినప్పుడు, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సత్యములోనికి నడిపించును, ఆయన తనంట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. తండ్రి ఏదైతే చెప్తాడో అది మాత్రమే సెలవిస్తాడు మనం. సో అంటే తను తానుగా ప్రొజెక్ట్ చేసుకోవట్లేదు. ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ రిసీవ్స్ ఫ్రమ్ ఫాదర్ అండ్ అన్సెల్ఫిష్ సర్వీస్. అండ్ ఈవెన్ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అవసరం వచ్చినప్పుడు మనల్ని ముందు పెడతాడు, టు టాక్, తీసుకొచ్చి ముందు పెడతాడు. సో ఇట్స్ అన్సెల్ఫిష్. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. ఇట్స్ అన్సెల్ఫిష్ లవ్ టువర్డ్స్ అస్. సో ఈ ఇంట్రడక్షన్ని తీసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని
వాక్యోపదేశంలోకి వెళ్దాం. సో చిన్న ప్రార్థన చేసుకుందాం, సహాయం కోరుకుందాం, ప్రభు యొక్క సహాయం. సర్వశక్తి కృప కలిగిన నా తండ్రి, దయగల తండ్రి, ప్రేమ కలిగిన నా తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో, అత్యున్నతముగా హెచ్చింపబడుచున్నటువంటి యేసుక్రీస్తు నామంలో మమ్మల్ని తగ్గించుకొని కేవలం నీ నామాన్ని హెచ్చిస్తూ ఈ విధంగా ప్రభు దినాన చిన్న మందక చేరి నిన్ను ఆరాధించే కాలం నుంచి ఇంతవరకు నిన్ను ఆరాధించగలుగుటకు, పాడుటకు, స్తుతించగలుగుటకు, వాక్యం వినగలుగుటకు, తండ్రి ఆత్మ సంబంధమైన మాటలు భోజనం మేము చేయగలుగుటకు మీరు మా జీవితాలలో ఒక దినాన్ని పొడిగించి మా ఆయుష్ నుంచి మా గొంతులో ఊపిరి ఉంచి తండ్రి ఇలా మీ సన్నిధికి మూలు తోడుకొచ్చిన నీ విధానం అంతటికై, నీ ప్రేమకు అంతగా హెచ్చుగా నీ మంచితనానికి పాదాభివందనం చేసుకుంటున్నాం ప్రభువా. తండ్రి ఈ విధంగా ఈ సమయంలో మరి ఒకసారి తండ్రి నీ పాదముల వద్ద వచ్చి తండ్రి నీవైతే నాకు ప్రత్యేకంగా మాకు ఏదే మాటలు ఇవ్వదలుచుకున్నావో అవి దయచేయండి ప్రభువా. వాటిని అనుసరించి మా జీవితాలను సరిచేసుకుని నీకు ఇష్టలుగా మేము జీవించగలుగుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఈ చిన్న సమయాన్ని కూడా ముఖ్యంగా మా జీవితంలో ఫలభరితంగా చేయమని, ఫ్రూట్ఫుల్గా ఉంచమని నా రక్షకుడైన యేసుక్రీస్తున్నాం నా స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమెన్. So we'll turn our Bibles to 1 Chronicles 29th chapter. 1 Chronicles 29th chapter లో నేను చదువుతున్నాను. ఫస్ట్ వర్సెస్ నుంచి 17th verse వరకు. ఇక్కడ ఎవ్రీ వర్డ్ విల్ ట్రై టు హోల్డ్ ఇట్, లైక్ చిన్న చిన్న వర్డ్స్ ఉంటాయి, విల్ ట్రై టు క్యాప్చర్ ఇట్, అంటే ఒక వర్డ్. ఎందుకంటే మనం విల్ సీ దట్ లైక్ వై ఐ సెడ్. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఈలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైనా అని ఉంటుంది. దేవుడు కోరుకున్న నా కుమారుడైనా సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకి గనుక ఈ పని బహు గొప్పది. దేవుడు కోరుకొనిన అని ఉంటుంది. ఇంకా కింద సెకండ్ వర్స్లో ఈ పని బహు గొప్పది, యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. సెకండ్ వర్స్, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమును కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించి తిని. హీ ఎర్న్డ్ ఎవ్రీథింగ్. ఎందుకు అంటే ఈ పని బహు గొప్పది అంటాడు. దేవుని మందిరం కట్టించడానికి ఆయన కష్టపడి సంపాదించిందంట. అండ్ హీ ఎర్న్డ్ అంటాడు, విశేషముగా సంపాదించి తిని అంటాడు. సో థర్డ్ వర్స్కి వచ్చినప్పుడు, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక, ఆల్రెడీ ఆయన సంపాదించి పెట్టాడు. ఒక జస్ట్ లైక్ చర్చ్కి ఉన్నట్టుగా, ఒక చర్చ్ సైడ్ నుంచిగా వెళ్ళినట్టుగా చూస్తాం సెకండ్ వర్స్లో. కానీ థర్డ్ వర్స్లో అవుట్ ఆఫ్ హిస్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ఫ్రమ్ హిస్ పాకెట్ అన్నట్టుగా థర్డ్ వర్స్లో, నా స్వంత బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. గదుల గోడల రేకు మూతకును, బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారమును, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? హీ అనౌన్స్ చేసినప్పుడు 6th verse, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులు కలిసి మనఃపూర్వకముగా దేవుని మందిర పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రాములను, 20,000 మనుగుల వెండిని, 36,000 మనుగుల ఇత్తడి, 2 లక్షల మనుగుల ఇనుమును ఇచ్చిరి అని ఉంటుంది. సో ఆయన ఇచ్చింది 6,000, జస్ట్ గోల్డ్ తీసుకుంటే 6,000 మనుగుల ఓఫీరు బంగారం. పెద్దలు ఇచ్చింది 10,000 మనుగుల ఓఫీరు బంగారం అంట. సో జస్ట్ గోల్డ్కి జస్ట్ పాయింట్ అవుట్ గోల్డ్. సో 8th verseకి వచ్చినప్పుడు, తమ యొద్ద రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీదనున్న గెర్హోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి.
వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి కనుక వారు అలాగు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. 10th verse, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లని స్తోత్రము చెల్లించెను. సో ఈ వర్సెస్ లో 8 to 13 హీ ప్రైజ్డ్ గాడ్, హీ వర్షిప్డ్ గాడ్. సో ఆయన స్థానం ఏంటి, ఆయన ఏమై ఉన్నాడో వర్షిప్ చేస్తాడు. సో విల్ కాన్సన్ట్రేట్ ఆన్ 14th verseకి వచ్చినప్పుడు 14th verse లో ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగెను కదా, నీ సంపాద్యములో కొంత నేను నీకు ఇచ్చి ఉన్నాను. ఆయన సంపాదించింది, ఆయన యాక్చువల్గా ఇచ్చింది 6,000 మనుగులు అని చూస్తే 6,000 talents. ప్రజెంట్ క్యాలిక్యులేషన్స్ చేస్తే 1 talent ఈక్వల్ టు 33 kgs ఆఫ్ గోల్డ్. 1 kg of gold is $41K. 1 kg of gold is $41K US dollars. 33 kgs of gold is 1,400,000. Just 1 talent. ఆయన ఇచ్చింది 6,000 talents out of his pocket. అండ్ అధిపతులు వాళ్ళందరూ ఇచ్చింది 10,000 అంట. దానికి ముందు చర్చ్ అకౌంట్లో నుంచి తీసుకుంది ఇంకొక సెకండ్ వర్స్లో ఉంది. అవుట్ ఆఫ్ హిస్ ప్యాకెట్ తీసుకుంటేనే 1.4 million into 3,000, 6,000 ఈ గేవ్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్. తన ఇచ్చి ఆయన అంటాడు, సమస్తమును నీ వలనే కలిగాను కదా, నీ సంపాద్యములో కొంతనే ఇచ్చాడంట. ఆయన కొంతనే కదా ఇచ్చింది. కింద అంటాడు, మా పితరుల వలనే మేమును నీ సన్నిధి అతిథులమును పరదేశులమునై ఉన్నాము, మా భూనివాస కాలము నీడ ఎంత స్థిరముగా ఉన్నవాడు ఒకడు లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీది అయి ఉన్నది అంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. ఇచ్చింది అవుట్ ఆఫ్ పాకెట్లో క్యాలిక్యులేట్ చేస్తేనే ఎక్స్పోనెన్షియల్లోకి వెళ్ళిపోతుంది. క్యాలిక్యులేటర్ దొరకడం లేదు, ట్రై చేస్తే. కింద అంటాడు, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులుగా ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. సో మార్నింగ్ వి వర్ రిమైండెడ్ అబౌట్ డేవిడ్, రైట్? యాక్ట్స్ 13:23, 1 Samuel 16:22, 1 Samuel 13:14 తీసుకుంటే ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అంటాడు. సో ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అన్నప్పుడు ఈ 28:9లో ఐ వాస్ ట్రైయింగ్ టు సీ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అంటే, విల్ హీ వెయిట్ అంటిల్ గాడ్ రివీల్స్ టు హిమ్, ఆర్ విల్ హీ జస్ట్ రన్ బిహైండ్ ద గాడ్స్ హార్ట్ టు ఫైండ్ వాట్స్ ఇన్ ద గాడ్ హార్ట్? అంటే తెలుసుకొని చేయడం అనమాట, రాదర్ దెన్ వెయిట్ అండ్ సీక్ అండ్ లెట్స్ గాడ్ టాక్ టు హిమ్ అన్నట్టు. అందుకే అంటాడు 28:9లో చూడండి, 28:9లో, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించు వాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు, నీవు ఆయనను తెలిసికొని. ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ ఇస్, he will run behind God, not a self-centered but God-centered. He will just run behind God and try to find what is there in the God's heart and do it. అందుకే అంటాడు, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినెడలా ఆయన నీకు ప్రత్యక్షమును, నీవు ఆయనను విసర్జించినలా ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. సో ఈ పోర్షన్ చూసినప్పుడు వెన్ వి రెడ్ ఇన్ 29లో హీ గేవ్ గోల్డ్, అంటే జస్ట్ గోల్డ్ క్యాలిక్యులేషన్స్ చూసాము. జస్ట్ గోల్డ్ అన్నీ ఇచ్చాడు అవుట్ ఆఫ్ ద అకౌంట్స్లో నుంచి, తన పాకెట్లో నుంచి, చర్చ్ అకౌంట్ అంటే ఐ మీన్ టు సే అక్కడ ఉన్న మెంబర్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు, అన్నీ ఇచ్చి నేనేమి ఇవ్వలేదు, అంతా నీదే కదా, నేను ఇచ్చింది కొంచెమే కదా అని మాట్లాడతాడు. 28 అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ ఇంపార్టెంట్. ఈ మాటలు ఎప్పుడు అంటాడంటే, ఆ మాటలు 28:9లో చూసాం కదా, 28:9, 28:10 నుంచి తీసుకుంటూ వెళ్తే 28:10 నుంచి 28:20 వరకు వెళ్తే మొత్తం ఆయన ఏమంటాడంటే, అక్కడ ప్రతి వచనంలో 10 నుంచి అప్పగించెను అంటాడు. అంటే సొలొమోన్కి ప్రతిదీ అప్పగిస్తున్నాడు అనమాట. హీస్ హ్యాండ్ ఓవరింగ్ టు సొలొమోన్కి అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. చేస్తూ 20th verseలో ఇక్కడ 9th verseలో ఏమన్నాడు, ధైర్యం చెప్తున్నాడు, ఆయన గైడెన్స్ ఇస్తున్నాడు. 9th verseలో సొలొమోన్కి ఈస్ గివింగ్ గైడెన్స్, హౌ యూ హ్యావ్ టు బీ, ఎట్లా ఉండాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, మనపూర్వకంగా ప్రేమించు అంటాడు. 20th verseకి వచ్చినాక ధైర్యం చెప్తాడు. ఇక్కడ చూడండి 20th verseలో
20th వర్స్లో, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలం పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకునము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించే వరకు ఆయనని ఎంత మాత్రం విడువకయుండును. ధైర్యం చెప్పాడు ఇక్కడ. ధైర్యం చెప్పి 21st వర్స్లో లాస్ట్ పోర్షన్లో ఓకే 20 మొత్తం చదువుతున్నా. దేవుని మందిర సేవ ఎంతటికి యాజకులను లేవీయులను వంతుల ప్రకారము ఏర్పాటైరి నీ ఆజ్ఞకు బద్దులయ్యుండి ఈ పని ఎంతటిని నెరవేర్చుటకై ఆయా పనులందు ప్రావీణ్యుల వారును మనఃపూర్వకముగా పని చేయువారును అధిపతులను జనులందరూ నీకు సహాయులగుదురు అంట. ఫస్ట్ ఏమన్నా 29లో చూసాం, గోల్డ్ ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు, ఆయనకి సమస్తం అరేంజ్ చేసి పెట్టాడు. 28లోకి వచ్చేసరికి అన్ని గోల్డ్, అట్ ద సేమ్ టైము అక్కడ కావాల్సిన మందిరం చెక్క, ఎనీథింగ్ డెఫిషియన్సీ కాకుండా అన్ని అరేంజ్ చేసి పెట్టాడు. చేసి పెట్టి 28:9లో ఏమన్నాడు, ఒక గైడెన్స్ ఇస్తున్నాడు సొలొమోన్కి. 20th వచ్చేసరికి సొలొమోన్కి ధైర్యం చెప్తున్నాడు. 21st వచ్చేసరికి నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా నీకు తోడై ఉంటారు, నీకు సహాయం చేస్తారు, నీకు ఏమాత్రం నీ చేయి విడిపెట్టరు అంటాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇన్ వాట్ సిచ్యువేషన్? 28:2-3లో ఉంటుంది చూడండి. అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఈలాగు సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించాలని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకుని సమస్తమును సిద్ధపరిచితిని. హీ డిసైడెడ్, నేను చేస్తాను, నేను కడతానని అనుకున్నాడు. 2-3లో అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తం ఒలికించిన వాడవు కనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాను. గాడ్ ఆస్క్ హిమ్ టు స్టెప్ డౌన్, స్టెప్ బ్యాక్ అన్నాడు. నువ్వేం కట్టద్దు, జస్ట్ స్టెప్ బ్యాక్. ఉన్నాడు ఇంకొకరు, ఆయన కడతాడు అన్నాడు. ఈ వచనాలు చూసినప్పుడు ఇఫ్ వీఆర్ ఇన్ ద సేమ్ పొజిషన్ వచ్చామనుకోండి, అంటే యాక్చువల్గా డేవిడ్ ఏమనాలా, 40 years సర్వీస్ చేశా, 40 years ఉన్నా, నేను రాజుగా ఉన్నా, 3.5 years నేను హెబ్రోన్, మళ్ళీ జెరూషలేంకి వచ్చా, మొత్తం అంతా కలిపి నేను 40 years చేశా కదా, కింగ్గా ఉన్నాను కదా. అని చెప్పి రివోల్ట్ అవ్వాలి. యాక్చువల్గా ఇట్స్ నేచర్, అంటే మ్యాన్ నేచర్ అదే కదా. ఇప్పుడు అట్లా అవ్వలేదు ఆయన. ఈ స్టెప్ బ్యాక్ అండ్ ఆయన తీసుకొని హీస్ గివింగ్ గైడెన్స్ టు సొలొమన్. ఏమంటున్నాడు, దేవుడు ఉన్నాడు, ఇలా నువ్వు ప్రవర్తించు, హీ విల్ కమ్, దేవుడు నిన్ను చూసుకుంటాడు. 28:9లో. అండ్ ఈవెన్ వెన్ యూ గో బ్యాక్ అండ్ సీ 28:20లో ఏమంటాడు, ధైర్యం చెప్తాడు. 28:21లో ఏమంటాడు, నా దగ్గర ఉన్న వాళ్ళు నీకు సహాయం చేస్తారు. 40 years చేసినోడిని నన్ను పక్కన పెట్టి నిన్నెందుకు అసలు ఇస్తాడు? నేను ఏం అరేంజ్ చేయను, నేను మందిరాన్ని కట్టడానికి తెచ్చిపెట్టుకున్నాను కదా, నేను అన్ని పక్కన పెట్టుకుంటా, నేను చెయ్య. అట్లా చెప్పలేదు ఆయన, అన్ని అరేంజ్ చేసి ఇస్తున్నాడు. సొలొమోన్కి అప్పగించాను అని ఉంటుంది. నా దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు నీకు ఏం సపోర్ట్ చేయరు, నేను దూరం వెళ్ళిపోతా, నా వాళ్ళని తీసుకొని పక్కకి వెళ్ళిపోతా, నన్ను వద్దన్నాడుగా, పో, నీ దారి నువ్వు పో, ఆయనే చూసుకుంటాడు. అట్లా చెప్పలేదు ఆయన. He just arranged everything. When God asked him to step back, when church appointed someone in a particular position in any ministry, a leader, ఉన్నప్పుడు, if we are in the same position like David, when God, our church asks us to step down, step back, what is our attitude in this? ఎలా ఉంటాం? If in the church లో when some preference is not given to someone, when position is not expected and that position is not given, ఎలా ఉంటుంది యాటిట్యూడ్ మనది? సో అందుకే ఇఫ్ నో వన్ లైక్ గివెన్ ద ప్రిఫరెన్స్, ప్రయారిటీ ఇన్ ద మినిస్ట్రీ వెన్ యు ఆర్ లీడింగ్ ఇట్ అండ్ నో వన్ అక్నాలెడ్జెస్ యూ, ఎలా ఉంటాం? విల్ వి, ఈ పని బహు గొప్పదంట. ఇట్స్ గాడ్స్ వర్క్ అండ్ దట్స్ వాట్ డేవిడ్ ఈస్ మేకింగ్ ష్యూర్ గాడ్ వర్క్. అందుకే అంట 29లో చూడండి, 29లో ఫస్ట్ వర్స్లో,
తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఈలాగు సెలవిచ్చెను, దేవుడు కోరికని నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయం మనిషిని కాదు, దేవుడైన యెహోవాకి గనుక ఈ పని బహు గొప్పది. వై ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే, ఐ యూస్ టు నెగ్లెక్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ లాట్, బట్ ఓల్డ్ టెస్ట్మెంట్లోనే భీకరమైన లెసన్స్ ఉంటాయి విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద న్యూ. ఇప్పుడున్న చర్చెస్లో జరిగేది. సహకరించరు కదా, ఆ పొజిషన్స్ తీసేసినప్పుడు, పొజిషన్స్ని తప్పుకో అన్నప్పుడు, ఫర్ ఎనీ రీజన్ దే జస్ట్ డివైడ్ ద పీపుల్, రైట్? నాకు పొజిషన్ తీసేసావు కదా, నన్ను కాదన్నావు కదా, నాకు ప్రిఫరెన్స్ ఇవ్వవు కదా అని చెప్పి దిల్ టేక్ ద గ్రూప్స్, అంటే గ్రూప్స్గా డివైడ్ చేయడం, తీసుకెళ్ళిపోవడం. అది దిస్ 21 verse ఇస్ ఎ ఇంట్రెస్టింగ్ వర్డ్. నాకు అది 28-21లో తనకు దగ్గర ఉన్న వాళ్ళందరూ సహాయం చేస్తారంట, ఎంకరేజ్ చేస్తారంట. అండ్ ఈవెన్ మనకు చర్చ్లో చూస్తే యాక్ట్స్ 2:48లో చూస్తే ఆయన ప్రభువైన యేసు దేవుడే తీసుకొని వచ్చి సంఘంలో జాయిన్ చేస్తాడు, రైట్? యాక్ట్స్ 2లో చూడండి, యాక్ట్స్ 2లో దేవుడే తనంతకు తానుగా, మనం కాదు, తనంతకు తానుగా తీసుకొని వస్తాడు. చూడండి యాక్ట్స్ 2లో యాక్ట్స్ 2:47, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను, సంఘంలో జాయిన్ చేస్తూ ఉన్నాడు. సో అంటే న్యూ టెస్ట్మెంట్లో ఇలా దేవుడు తీసుకొని వచ్చి జాయిన్ చేస్తున్నప్పుడు సామ్స్ 92:13లో చూస్తే చూడండి, సామ్స్ 92:13. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ చూసాం జాన్, చూసాం గలేషియన్స్లో, చూసాం హోలీ స్పిరిట్ యొక్క వర్క్, చూసాం అన్సెల్ఫిష్. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్ ఓన్స్ హార్ట్ కూడా ఈజ్ అన్సెల్ఫిష్ పర్సన్. డేవిడ్ ఎంత అన్సెల్ఫిష్గా ఉన్నాడంటే అసలు తనని ప్రొజెక్ట్ చేసుకోవట్లేదు, ఓన్లీ హీస్ మేకింగ్ షూర్ గాడ్ వర్క్ షుడ్ బి డన్ uninterrupted, and he's arranging everything. When he was asked to step down, go పక్కకి వెళ్ళిపో అన్నప్పుడు, దిగు అన్నప్పుడు, ఏదైనా అంటే ఇంకా ఎక్కువగా చూసుకుంటే వేర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ రియల్ లైఫ్ లైక్ ప్రిఫరెన్సెస్ లేనప్పుడు, ఆ పొజిషన్స్ ఎక్స్పెక్ట్ చేసి రానప్పుడు, ఆ సిచ్యువేషన్స్లో రెవోల్ట్ ఎంత సివియరిటీ ఉంటుందంటే కంప్లీట్గా డివైడ్ చేయడానికి కూడా సాహసిస్తారు. డివైడ్ చేసి ఆ గ్రూప్స్ని తీసుకెళ్ళిపోయి అండ్ కంప్లీట్గా డిస్టర్బ్ చేస్తారు సర్వీసెస్ని, చర్చెస్ని. సో బట్ వెన్ వి లుక్ అట్ ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, ఈస్ మేకింగ్ షూర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అరేంజ్డ్ అండ్ నాట్ టు డిస్టర్బ్ హిస్ గాడ్స్ వర్క్. ఎందుకంటే ఆయనకు భయం ఉంది, అందుకే అంటాడు ఈ పని బహు గొప్పదంట. 29:1లో ఈ పని బహు గొప్పది. అండ్ ఈ హ్యాజ్ అన్, ఎట్లా అంటే నా దేవుడు అంటాడు 28లో, నా దేవుడు, ఏ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకు. సో ఇవన్నీ చూసినప్పుడు విల్ కమ్ టు సామ్ 92:13లో. అక్కడ ఏముంది చూడండి, సామ్ 92:13లో యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై, మందిరం అన్నప్పుడు 1 తిమోతి 3:15లో చూస్తే జీవము కలిగిన దేవుని సంఘము అని ఉంటుంది. మందిరం అనగా అంటాడు, అక్కడ క్లియర్గా డెఫినేషన్ ఉంటుంది, జీవం కలిగిన దేవుని సంఘం. ఇక్కడ నాటబడిన వారై, ఎవరు నాటుతాం? చెట్టు నాటిన తర్వాత, ఒక పెద్దదైన తర్వాత దాన్ని తీసుకుపోయి నచ్చలేదని చెప్పి, అక్కడ ఇంత పెద్ద చెట్టు ఉంది కదా ఇక్కడ, అది ఇక్కడ నచ్చలేదని చెప్పి తీసి అక్కడ నాటలేం కదా. ఐ మీన్ జస్ట్ ప్రాక్టికల్గా తీసుకుంటే తీసి నాటలేం పదే అక్కడ నచ్చలేదని చెప్పి అక్కడ నాటం. బట్ ఇఫ్ యు సీ దట్ ట్రీ, ద బిగ్ ట్రీస్, ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఐ వాస్ ట్రైంగ్ టు సీ లైక్ నో వన్ విల్ ఆస్క్ ఇట్ లైక్ అన్నం తిన్నావా, నో వన్ విల్ ఆస్క్ ఇట్ లైక్ నీకు ఎండ పడిందా, గొడుగు పెట్టాలనా, నో వన్ విల్ ఆస్క్ ఇట్ నీకు వర్షం పడింది, గొడుగు పెట్టాలనా, నో వన్ విల్ ఆస్క్ ఇట్ రైట్, నీకేమన్నా లోపల చెదులు పడ్డాయా, నేను తీసి చూడాలనా, ఆరోగ్యం ఎట్లా ఉంది, నో వన్ విల్ ఆస్క్ ఇట్. బట్ స్టిల్ వర్షం పడితే మనం దాని కిందికి వెళ్తే అది తప్పుకొని నేను ఇయ్యను నీకు అనదు. ఎండ పడితే దాని కిందికి వెళ్తే తప్పుకొని నీడని ఇవ్వను అనదు. అది ఎట్లా ఉంటుంది అంటే దాని రూట్స్ అక్కడ ఉన్న పెద్ద చెట్టుని తీసుకుంటే అక్కడికి ఎక్కడికో వెళ్ళుంటాయి. అంటే ప్రకృతిలో ఉన్న చెట్టుని చూస్తేనే ఒక చిన్న లెసన్ నేర్చుకోవచ్చు.
రైట్? ఎక్కడ పడితే అక్కడ అంత పెద్ద చెట్టు తీసి నాటలేము. దాని అన్‌సెల్ఫిష్‌గానే ఉంటది అది. రైట్? అది దాని కొమ్మలు తీసుకొని మనం ఫైర్‌కి వాడుకోవచ్చు. ఒక ప్రకృతిలో ఉన్న చెట్టుని చూస్తేనే అంత అనిపిస్తే, హీబ్రూస్ 9:24లో ఉంటదిగా, నిత్య నిబంధన చేయబడి ప్రోక్షింపబడిన రక్తం. అన్ ఎటర్నల్ గాడ్. పాత నిబంధనలో ఉన్న ఈ వ్యక్తికే, దావీదుకే ఇంత రెవల్యూషన్, స్ట్రాంగ్ రెవల్యూషన్ దేవుడిస్తే, నూతన నిబంధనలో ఉన్న మనకు, క్రీస్తు యొక్క అవయములో చేర్చబడిన మనకు, నిత్య నిబంధన చేయబడి ప్రోక్షింపబడి కడగబడిన మనకు హౌ మచ్ రెవల్యూషన్ ఉండాలి. అంటే ఆయనకు ఫస్ట్ 5 బుక్స్ ఆయనకు ఉన్నదప్పుడు. అండ్ దట్ టు ఇఫ్ యు గో అండ్ రీడ్ ఇన్ ఫస్ట్ క్రానికల్స్ 17లో, కింగ్ అయిన తర్వాతనే లేవీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ 5 బుక్స్ తెచ్చుకొని దే హ్యావ్ టు మేక్ దేర్ ఓన్ కాపీ. ఈయన కింగ్ అవ్వలేదు, బట్ ఫస్ట్ శామ్యూయల్ 6:16లో చూస్తే గాడ్ హ్యాస్ చూజన్ హిమ్ అంటాడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. అప్పుడే చూసేసాడు ఆయన. అంటే ఈవెన్ ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేయలేదు, కింగ్గా లేడు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, పాత నిబంధనలో ఉన్న వ్యక్తికే ఇంత రెవల్యూషన్, ఇంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే, నూతన నిబంధనలో 66 బుక్స్ పట్టుకుంటాం. అంటే ఐ మీన్ టు సే, వ్యక్తులు జాయిన్ అయినప్పుడు సంఘంలో దేవుడు తీసుకొని జాయిన్ చేస్తే 66 బుక్స్ చదువుతాం. అట్ ద సేమ్ టైం నిత్య నిబంధన ప్రోక్షింపబడే రక్తం కిందికి వస్తాం. హౌ మచ్ రెవల్యూషన్ వీ షుడ్ హ్యావ్ అండ్ హౌ మచ్ అన్సెల్ఫిష్ సర్వీస్ వీ హ్యావ్ టు డూ. అన్సెల్ఫిష్ అంటే సెల్ఫ్ అనేది రావద్దు. అండ్ అన్సెల్ఫిష్, ఎనీ ఆఫ్ ద మినిస్ట్రీ వాట్ ఎవర్ వి లీడ్, ఎ ఫ్లెష్ అండ్ ద బ్లడ్ షుడ్ నాట్ కమ్ అవుట్. రావద్దు. అంటే కంప్లీట్గా ఈ పని బహు గొప్పది, చాలా గొప్పదంట అది. అంటే అంత గొప్ప పనికి ఓన్లీ ద గాడ్ షుడ్ బి ఇంపార్టెంట్ అండ్ హిస్ వర్క్ షుడ్ కంటిన్యూ. అందుకే ఇక్కడ చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే గాడ్ సర్వెంట్స్ కానీ, సర్వెంట్ ఆఫ్ గాడ్ కానీ, ఎల్డర్స్ కానీ, ఎన్నో మినిస్ట్రీస్లో ఉన్న లీడింగ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కానీ, దే పాస్డ్ అవే, రైట్? God has called them into the glory. But when we try to see them, if they have done unselfish love and unselfish service, like David, right? They might have arranged everything so that God's work should continue in the local churches, right? వాళ్ళు సెల్ఫిష్ అయి ఉంటే ఎవరైనా కావచ్చు, వాళ్ళు సెల్ఫిష్ అయి ఉంటే ఎవరికి స్థానం ఇవ్వక, ఎవరిని ముందుకు ప్రోత్సహించక, ఎవరిని ఎంకరేజ్ చేయక, ఎవరిని తట్టక అని లైక్ చేయక, ధైర్యం చెప్పక ఉంటే, దెర్ ఇస్ ఎ గ్యాప్ వస్తుంది. అఫ్ కోర్స్ గాడ్ ఇస్ సావరెన్, హీ విల్ బ్రింగ్ అప్, బట్ దెర్ ఇస్ ఎ గ్యాప్. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, రైట్? అందుకే వెన్ దే డూ ఇట్ రైట్, ఇఫ్ ద సెల్ఫిష్ ఉన్నప్పుడు ఇట్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ఫెయిత్ షేక్ అవుతుంది, లోకల్ చర్చెస్ డిస్టర్బ్ అవుతాయి, ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్ మిస్ అవుతారు, డిస్టర్బ్ అవుతారు. అండ్ ఇట్స్ ఎ హార్మింగ్. అది ఎంతగా సంఘానికి హార్మ్ చేస్తామంటే, వెన్ వీ పుట్ అవర్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఇన్ ద ఫ్రంట్ రాదర్ దాన్ గాడ్, వి డూ సో మచ్ హార్మ్. అది డౌన్ ద లైన్ జనరేషన్స్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో అందుకే, సో when we see the local churches condition of God's people, it depends upon the godly behavior or the godly nature of a leaders and their spiritual conditions, right? And the spiritual condition, unselfish service to the people, unselfish service, right? And for every leader I see, like, it's a really a challenge, right? It's not an easy thing to satisfy God's heart. సో డేవిడ్ని తీసుకుంటే ఫర్ 40 years he ruled, right? When he ruled for 40 years, he was moving everything in the godly way. మా అన్న మార్నింగ్ కూడా అన్న చెప్తున్నట్టు, ఎవ్రీ కింగ్ వాజ్ కంపేర్డ్ విత్ డేవిడ్. ఇతను తన పితరుడైన దావీదు వలె అని వాళ్ళని తీసుకుంటే, ఎవ్రీ ఫ్లెష్ ఆ కింగ్స్కి ఎవరైతే కార్నల్గా వెళ్ళిపోయారో, ఫ్లెష్ ఎప్పుడైతే చూపించారో, దే లెడ్ ఆల్ ద కాంగ్రిగేషన్, ఆల్ ఇజ్రాయల్ని కార్నల్ వైపే నడిపించారు. We all know what is flesh, right? Shall we read Galatians 5:20?
5:19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యం స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దీస్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ ఫ్లెష్. ఎప్పుడైతే ఇవి వస్తాయో ఆల్వేస్ సెల్ఫిషే ఉంటారు ఎవరు, అండ్ దే వోంట్ బి అన్సెల్ఫిష్. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు and even we try to see like what pleases God, basically what pleases God. So it's not that Bible knowledge. What I see is it's not that doctrine. It's not about only the doctrine, but only is like some people that declare themselves that they know the doctrine, they know Bible very well, బట్ గాడ్లీ లైఫ్ ఉండదు, గాడ్లీ లైఫ్ మిస్ అవుతారు. అది మిస్ అయినప్పుడు సెల్ఫ్ ఆటోమేటిక్గా ప్రొజెక్ట్ వస్తుంది, చెప్పాల్సిన అవసరమే లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అన్సెల్ఫిష్గా ఉండలేరు. అందుకే పౌల్ తిమోతికి రాసి 1 Timothy 4:12 అంటాడు, యూ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ అంటాడు. చూడండి 1 Timothy 4:12. ఎస్, క్రైస్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, బట్ 1 Timothy 4:12 Paul clearly writes to Timothy saying that 4:12, ఈ సంగతులు నాజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. బి అన్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీవన్. సో డేవిడ్, we know that every person he has to die, he has to leave this world. So David has to die, and at one point he has to live. So but he is making sure nothing should be stopped, God's work should carried out, and it's an unselfish thing. So ఇవన్నీ చూసినప్పుడు పాల్ కి కూడా ఒక డిజైర్ చూడొచ్చు. Philippians 3:10 చూడండి, Philippians 3:10 తన డిజైర్ అంటే దట్ ఐ మే నో హిమ్ అంటాడు, అండ్ ద పవర్ ఆఫ్ హిస్ resurrection and the fellowship of his sufferings, being made conformable unto his death. It's not like only the Bible knowledge, not the doctrine, more than that. I'm not saying that people, leaders, like they should only know the doctrine. As per in the Jude 1:3 fight for the doctrine అని ఉంటుంది. You have to fight for the doctrine. But here it's more than the doctrine, right? That I may know him. It's not that I may know about him. I may know him. A personal experience. John 17:3 చూడండి. John 17:3, if you turn our Bibles, John 17:3, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. Knowing him. It's not like knowing about him and knowing him. It has a huge difference. Knowing about him is trying to find out like what is interest, but knowing him is a deeper knowing about. That's what he says in Philippians 3:13, that I may know him. And John 17:3 is a personal experience with God, and not only the, as I said, Bible knowledge, a personal experience with God. So who always seeks God, who always pleasing God, not people. So such type of leaders are required in the churches, so that they do service unselfish, not the selfish. When they know God personally, as John 17:3, when the leaders knows God, as said in Philippians 3:13, that I may know him under, then flesh radu, unselfish ga they'll do the service to the congregation. Anduke Daniel 11:32 lo chudandi okkasari. Daniel 11:32, అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. తమ దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారంట. Philippians 3:10 that I may know him. John 17:3 is a personal experience. Daniel 11:32 we saw తమ దేవుని నెరుగువారు. వీళ్ళు ఎట్లా ఉంటారంట?
జాన్ 1:35లో చూద్దాం చూడండి. జాన్ 1:35లో దే విల్ నెవర్ పాయింట్ పీపుల్ ఆర్ కాంగ్రిగేషన్ ఆర్ దే విల్ నెవర్ కమ్ అవుట్ విత్ దేర్ ఫ్లెష్. రారు. 1:35లోకి వెళ్తే, అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. జాన్ ద బ్యాప్టిస్ట్, హీ నెవర్ ప్రొజెక్టెడ్ హిమ్సెల్ఫ్. ఎవరైతే తమ దేవుని ఎరుగుతారో, ఎవరైతే యాసెడ్ ఇన్ ఫిలిపియన్స్ 3:13 దట్ ఐ మే నో హిమ్, అండ్ జాన్ 17:3 ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటారో, దే విల్ నెవర్ ప్రొజెక్ట్ దెమ్సెల్వ్స్, దే విల్ నెవర్ కమ్ ఫార్వర్డ్ అండ్ సే దట్ ఇట్స్ మీ. దే విల్ ఆల్వేస్ పాయింట్ టు క్రైస్ట్. అండ్ వెన్ దే పాయింట్ టు క్రైస్ట్, వాళ్ళ నేచర్ అలా ఉంటుంది. దే విల్ ఆల్వేస్ పాయింట్ టు క్రైస్ట్. అండ్ 37th verseలో, అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. They will always follow Christ. They will always show Christ. They will always point Christ. So, we need this type of leaders, right? We need this type of leaders in the present situations, right? Unselfish ga unna vallu untene God's work will move forward. Otherwise, problems ante hecchu taggulu untayi. Believers యొక్క faith scatter అవుతుంది, కాంగ్రిగేషన్స్లో డిస్టర్బ్ అవుతారు, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో అందుకే డేవిడ్కి ఉన్న యాటిట్యూడ్, డేవిడ్కి ఉన్న ఆ లక్షణాలు మనలో ఉండాలన్నది, దట్స్ ద రీజన్ ఐ థాట్ హ్యాస్ బిన్ బ్రాట్ టు యూ. సో ఈ విషయంలో చూసినప్పుడు మార్నింగ్ వి రెడ్ అబౌట్ ఫస్ట్ కొరింథియన్స్ 1:4లో, ఫస్ట్ కొరింథియన్స్ 1:10లో ఐఎమ్ రీడింగ్ 1-6. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఈ ఫస్ట్ వర్డ్ స్టార్టింగ్లోనే ఈ తెలుగులో బాగుంటుంది అనమాట. ఈ సంగతి నాకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు, నెగిటివ్గా రాస్తాడు. అంటే ఎట్లా రాయొచ్చు అంటే, మామూలుగా అయితే ఈ సంగతి మీరు తెలుసుకోవాలి నాకు ఇష్టం అని రాయాలి. కానీ ఈ సంగతి తెలియకుండుట నాకు ఇష్టం లేదు అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు అని. దెర్ ఈస్ నీడ్ అండ్ డోంట్ పక్కన పెట్టద్దు, ఖచ్చితంగా తెలుసుకోండి అని అంటూ, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలో బాప్తిసం పొందిరి. అంటే డే అండ్ నైట్ వాళ్ళకి ఎట్లా ఉందంటే, డేలో మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వారికి దారి చూపిస్తూ, వారిని కాపాడుతూ, పక్కన అనిమల్స్ రాకుండా ప్రతి ప్రొటెక్షన్ ఉంది వాళ్ళకు. హెవీ కళ్ళ చూస్తున్నారు వాళ్ళు, మేఘం కళ్ళతో చూస్తున్నారు అనమాట. దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నట్టు వాళ్ళతో నడుస్తున్నాడు. అండ్ అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలో బాప్తిసం పొందారంట. సముద్రము గుండా, ఎర్ర సముద్రం గుండా వచ్చారు. నీటి బాప్తిసంకి నిదర్శనంగా, సాదృశ్యంగా చూస్తాం, రైట్? ఎర్ర సముద్రాన్ని, మనం పొందిన నీటి బాప్తిసం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారంట. మనం టేబుల్లో పార్టీషన్ చేస్తాం, టేబుల్లో చేయి వేస్తాం, వాళ్ళు మన్నా తిన్నారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధ బండలను త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఈరోజు వాక్యాన్ని తింటున్నాం, వాళ్ళు ఆ బండను పగలగొడితే నీళ్లు తాగారు. ఎవ్రీథింగ్ వాళ్ళ కళ్ళ ముందర జరిగాయి. ఈరోజు మనకి ఇవన్నీ చదువుతున్నాం కానీ వాళ్ళ కళ్ళ ముందర జరిగాయి అన్ని. ప్రతి మిరకల్ చూశారు వాళ్ళు, ప్రతి ఇన్సిడెంట్ చూశారు. దేవుడు వాళ్ళ మధ్యలో ఉన్నది చూశాడు, దేవుడు వాళ్ళతో పాటు రావడం చూశారు వాళ్ళు. 5th verse, అయితే అంటుంది, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఇంగ్లీష్లో ఉంటుంది, బట్ విత్ మెనీ ఆఫ్ దెమ్ గాడ్ వాస్ నాట్ వెల్ ప్లీజ్డ్, ఫర్ దే వర్ ఓవర్థ్రోన్ ఇన్ ద విల్డర్నెస్. అంటే కాంగ్రిగేషన్ ఈజ్ హెవీ, హోల్ జనరేషన్ని తీసేస్తాడు, ఇద్దరిని తీసుకెళ్తాడు కదా, జాషువా అండ్ కాలేబ్. విత్ మెనీ ఆఫ్ దెమ్ గాడ్ వాస్ నాట్ ప్లీజ్ లేడంటే, ఇష్టపడట్లేదంట, ఇష్టడుగా లేరు. ప్రతిదీ ఇచ్చాడు వాళ్ళకు, తోడుగా ఉండి నడిచాడు, ప్రతిదీ అనుభవించారు వాళ్ళు. పరలోకము, సామ్స్ 103లో ఉంటుంది, పరలోకపు ధాన్యాగారం అంట, హెవెన్లీ ఫుడ్ విచ్ ఏంజల్స్ తింటారు. ఆ ఫుడ్ని ఇచ్చాడు వాళ్ళకు, తిన్నారు వాళ్ళు. డైరెక్ట్గా పొద్దున్నే పడుతుంది, వాళ్ళు నైట్ పడుకుంటే పొద్దున్న టెంట్లో బయటకు వస్తేనే మన్నా ఉంటుంది, తీసుకొని తినాలి. బండల్లో పగలగొడితే నీళ్ళు వస్తాయి, తాగారు. అండ్ వాళ్ళకు వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ బట్టలు మార్చిపోలేదు, ప్రతిదీ ఉంది వాళ్ళకు. 40 years they saw this in front of eyes, but still God is not well pleased అంటాడు. స్టిల్ గాడ్ ఈజ్ నాట్ వెల్ ప్లీజ్డ్. అక్కడ అందుకే వాళ్ళకున్న దానికి రీజన్ ఏంటంటే కంప్లీట్ సెల్ఫిష్ నేచర్ ఉంటుంది అక్కడ. వాళ్ళకు ఒక 4 రోగాలుగా చూపిస్తాడు అక్కడ. ఫస్ట్ వచ్చి ఆల్రెడీ నేటివ్గా ఈ చాప్టర్ని టేబుల్ మెసేజ్లో
ఐ థింక్ 5 to 10 times తీసుకున్నారు. 5 to 10 times ఆల్మోస్ట్. దిస్ చాప్టర్ స్పోక్ టు మీ అ లాట్, లైక్ ఇట్ చేంజ్ మై థింకింగ్. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ దంట వాళ్ళ రోగము విగ్రహారాధన అంట. 8th ఫార్నికేషన్, వ్యభిచారం. 3rd వచ్చి ప్రైడ్, 9th verse. మనము ప్రభువును శోధింపక ఎందుము, వాళ్ళలో కొందరు శోధించి సర్పములను నశించిరి. దే టెంప్టెడ్ గాడ్, ప్రొవోక్డ్ గాడ్. 3rd ప్రైడ్ వల్ల, గర్వం, సెల్ఫిష్ నేచర్. ఇంకా ఏమంట 4th లస్ట్ ఆఫ్ ఫ్లెష్, మీరు సనగకుడి, వాళ్ళలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి అని ఉంటుంది. మర్మర్డ్ అని ఉంటుంది. సో ఈ 4 రోగాలు వాళ్ళకు ఉన్నాయి. 4 రోగాలు కంప్లీట్గా రౌండ్ ఆఫ్ చేసి దగ్గర పెట్టుకొని వాటిని డీప్గా స్టడీ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫిష్ నేచర్, నాట్ అట్ ఆల్ గాడ్లీ సెంటర్డ్, కంప్లీట్ సెల్ఫ్ సెంటర్డ్ నేచర్. అందుకే గాడ్ ఈజ్ నాట్ అట్ ఆల్ వెల్ ప్లీజ్డ్ అంటాడు. సో వి ఆల్ నో ఇన్, ఒకసారి చదువుదాం Hebrews 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము అని ఉంటుంది. సో దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను గదా. తెలుగులో బాగుంటుంది, గదా అన్నట్టుగా, వినాలి కదా అన్నట్టు. సో 10th చాప్టర్లో 1 Corinthians తీసుకుంటే అసలు వాళ్ళకు ఫెయితే కనపడదు. ద రూట్ ఆఫ్ ఆల్ సిన్స్ తీసుకుంటే ఇవంతా స్టడీ చేస్తే ఇట్స్ సెల్ఫిష్, కంప్లీట్ సెల్ఫిష్ ఉన్నారు. ప్రైడ్ ఉంది, లస్ట్ ఆఫ్ ఐస్, లస్ట్ ఆఫ్ ఫ్లెష్, ఇంకా వాళ్ళకు ఫార్నికేషన్, లస్ట్ ఆఫ్ ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ప్రైడ్ ఉంది వాళ్ళకు. ఇంకా ఏంటి, ఐడోలేట్రీ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫిష్. అందుకే ఈ ఫెయిత్ అన్నప్పుడు చూసినప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ లైక్ వాట్ ఐ సీ ఇస్ వెన్ ఐ రెడ్ దిస్, షుడ్ ఐ బిలీవ్ బేస్డ్ అపాన్ దిస్ ఆన్ గాడ్, లైక్ బైబిల్లో పట్టుకొని నాలెడ్జ్తో ఫెయిత్ చేయాలా అంటే, వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ దిస్ చాప్టర్ 1 Corinthians 10 అండ్ వెన్ ఐ కేమ్ టు దిస్ Hebrews 11:6, ఇట్స్ కంప్లీట్లీ ఎట్లా అంటే కంప్లీట్లీ డిపెండెన్సీ ఆన్ గాడ్. అంటే హెల్ప్లెస్నెస్తో వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ గాడ్. అటువంటి లీడర్స్ కావాలి, రైట్? నవేడేస్, ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్లో ద లీడర్స్ ఎట్లా ఉండాలంటే, నాట్ ఆన్ ద బైబిల్ ఈజ్ ఓకే. ఐఎమ్ నాట్ సెయింగ్ కంప్లీట్లీ కీప్ ద బైబిల్ అవే, అట్లా నేను అనట్లేదు. బైబిల్ డాక్ట్రిన్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ద డాక్ట్రిన్, బట్ మోర్ దాన్ దట్ నో హిమ్, అండ్ మోర్ దాన్ దట్ హెల్ప్లెస్నెస్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అన్సెల్ఫిష్, నెవర్ పుట్ ద ఫ్లెష్ లైక్ దిస్ ఇజ్రాయలైట్స్ పెట్టినట్టుగా అన్సెల్ఫిష్గా హెల్ప్లెస్నెస్తో వీ హ్యావ్ టు ప్లీడ్ విత్ గాడ్. అంటే ఇది చదివేటప్పుడు ఐ థాట్ లైక్ ఓకే, ఫ్రేమ్ చేసుకుందాము, ఆ పాయింట్స్, ఈ పాయింట్స్, అది ఇది అన్నీ అనుకున్నాను. కానీ అన్నీ దగ్గర పెట్టినప్పుడు ఐ అండర్స్టూడ్ వన్ థింగ్. ఇట్స్ ఈజీ టు ఫ్రేమ్ ద వర్సెస్, ఇట్స్ ఈజీ టు ఫ్రేమ్ ద మెసేజ్, బట్ ఫాలోయింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ అండ్ గెటింగ్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ. అంత ఈజీ కాదు. అంత అంటే నేను అది చేశానని చెప్పట్లేదు, కానీ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. అది వీ హ్యావ్ టు వీప్. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వీ నీడ్ దీస్ కైండ్ ఆఫ్ లీడర్స్, అన్సెల్ఫిష్ లీడర్స్, ఫ్లెష్, నాట్ ద బ్లడ్ అండ్ ఫ్లెష్, హూ వీప్ అట్ ద లార్డ్, అన్సెల్ఫిష్గా కాంగ్రిగేషన్ని దృష్టిలో పెట్టుకొని, గాడ్ వర్క్ని దృష్టిలో పెట్టుకొని, అటువంటి లీడర్స్ అవసరం, అటువంటి సేవకులు అవసరం. నాట్ ద ఫ్లెష్, సెల్ఫిష్ రావద్దు. అందుకే గలేషియన్స్ 1:10 ఈ మాట చూద్దాం. గలేషియన్స్ 1:10 వి ఆల్ నో దిస్ వర్స్. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని జూచుచున్నారా, దేవుని దయను సంపాదించుకొని జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడన
and we expect some miracle, and we try to justify that God is pleased, right? When we ask God something, when our prayer is answered, when a miracle happen in your life, we justify saying that, hey, God has answered my prayer, miracle has done in my life, and God is pleased. When we read in 1 Corinthians 10, more than that, more than our life, 6,00,000 కాల్బలము ఓన్లీ మెన్ అంటాడు. ఐ డోంట్ హౌ మచ్ ఉమెన్, హౌ మెనీ చిల్డ్రన్, వాళ్ళ క్యాటిల్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్. వాళ్ళంతా మన్నా తిన్నారంట, వాళ్ళు బండలో నీళ్లు తాగారంట, ఎవ్రీథింగ్. లైక్ డే అండ్ నైట్ వాళ్ళకు దేవుడు తోడు వస్తున్నాడు. నైట్ అగ్నిస్తంభము, మార్నింగ్ మేఘస్తంభము, వాళ్ళ బట్టలారలే చెరుపులారిపోలే. దానికన్నా మనకి మిరకల్స్ ఉన్నాయా? దేవుడే సాక్షాత్తు దేవుడే వాళ్ళతో నడుస్తున్నప్పుడు స్టిల్ గాడ్ ఈజ్ నాట్ వెల్ ప్లీజ్డ్ విత్ హిమ్. బట్ వీ ఎవాల్యుయేట్, జస్ట్ గాడ్ హస్ డన్ దిస్ మిరకల్, గాడ్ హస్ డన్, మా ప్రేయర్స్ విన్నాడు. సో ఇట్స్ అ టైమ్ టు ఎవాల్యుయేట్, లైక్ ఈజ్ రియల్లీ గాడ్ ఈస్ ప్లీజ్డ్, ఈజ్ అవర్ ఫ్లెష్ కమింగ్ అప్, ఆర్ రియల్లీ గాడ్ ఈస్ ప్లీజ్డ్ విత్ అవర్ వర్క్. సో అందుకే ఈవెన్ వి సీ ఇన్ మాథ్యూస్, అంటే టు జస్టిఫై దాట్, మాథ్యూస్ 5:45 చూడొచ్చు. చూడండి, వీ ఆల్ నో దిస్. మాథ్యూస్ 5:45 దేవుడు పక్షపాతి కాదంట. వీ ఆల్ నో దిస్ వర్స్ 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. అండ్ యాక్ట్స్ 10:22 క్లియర్గా ఉంటుంది, దేవుడు పక్షపాతి కాడు అని ఉంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, బయట ప్రపంచంలోకి మనం వెళ్తే, ఎ పర్సన్ హూ డజంట్ బిలీవ్ క్రైస్ట్, బట్ హీల్ కమ్ అండ్ ఆస్క్ us to pray. He will expect a miracle, health, whatever. వాళ్ళ నీడ్స్, ఫిజికల్ నీడ్స్, God answered, done, resolved, problem resolve అయింది. Is God is pleased with them? An unknown person who is outside of the Christ, అసలు దేవుడే తెలియదు, 10 మంది దేవుళ్ళు ఆయన ఫోటో పెట్టి, ఆయన అంటే ఫోటో పెట్టి జీసస్ అంటాడు. ఇస్ గాడ్ పక్షపాతి కాదు, సృష్టించాడు కాబట్టి వాళ్ళ మాట కూడా వింటాడు. సావరిన్ గాడ్, వీ కెనాట్ జడ్జ్, రైట్? ఆయన మాట వాళ్ళ మాట వినడు, వాళ్ళకు రక్షణ లేదు అని చెప్పడానికి లేదు, వింటాడు. ఎందుకు అంటే కొర్నేలి యాక్ట్స్ 10 తీసుకుంటే, ఇట్ వాస్ నాట్ బార్న్ అగైన్, హీ హ్యాస్ దట్ ఫియర్. ఆ ఫియర్ ఉంది ఆయనలో. అక్కడ అంటాడు దూత, నీ ప్రార్థనలు దేవుని సముఖమునకు వచ్చి ఉన్నవి అంటాడు, వినబడ్డాయి అంటాడు, దో ఈజ్ నాట్ బార్న్ అగైన్. సో నౌ when we just try to put Christian life, the one who came to us and prayed, asked prayer, and one who didn't ask us, but he directly went and put the photo and just asked something to God, God please, వాళ్ళకు ఇచ్చినప్పుడు సృష్టించాడు కాబట్టి ఇస్తాడు, పక్షపాతి కాదు, ఇస్తాడు. సో కెన్ we say that God is pleased? No. If we read 1 Corinthians 10, and any part of the selfishness, the root of all sins is selfish. Any part of the self వచ్చింది అంటే God is not pleased. అందుకే ఈ మాటలు చూసుకున్నప్పుడు యాక్ట్స్ 20 స్ట్రాంగ్ ఉంటుంది. చూడండి, యాక్ట్స్ 20 అక్కడ యాక్ట్స్ 20 28 యాక్ట్స్ 17 అపోస్తలుడు పౌలు ఎఫెసు సంఘాన్ని పిలిచి, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించి ఆయన అంటాడు 18th verse, వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నా మీరే ఎరుగుదురు. ఆయన అన్నది, హౌ ఐ బిహేవ్డ్ విత్ యూ, నాట్ హౌ ఐ ప్రీచ్డ్ విత్ యూ. నేను ఏం బోధించానో కాదు, హౌ ఐ బిహేవ్డ్ విత్ యూ. అండ్ నెక్స్ట్ ఇట్ కమ్స్ టు 19th verse, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. ఇట్లా అంటాడు. he never projected like what he preached, what kind of messages he told. సో సెల్ఫిష్ రావట్లేదు, హౌ ఐ బిహేవ్డ్ అంటున్నాడు. కింద 28th verse దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తునందును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అంటే లిటరలీ డోంట్ ప్లే విత్ ద చర్చ్, బికాస్ ఇట్స్ నాట్ యువర్స్ అండ్ ఇట్స్ నాట్ మైన్. You didn't bought it, I didn't bought it, right? No one has bought it. It's ఏమంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం.
ఆ సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తునందును గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను, వారు మందను కనికరింపరు. అంటే ఎప్పుడైతే సెల్ఫిష్లోకి వెళ్తామో సంఘంకి వచ్చే ప్రాబ్లమ్స్ ఇది. అన్సెల్ఫిష్ సర్వీస్ వెన్ వి డూ లైక్ ఎల్డర్స్, లీడర్స్ అండ్ ఎనీ మినిస్ట్రీ ఆఫ్ ద లీడర్స్, any small ministry, big ministry, servants of God, when they do the unselfish service to God, to the house of the Lord, keeping ee pani bahu goppadi పెట్టుకున్నప్పుడు they can guard the flock. సో ఈ విషయాలన్నీ తీసుకున్నప్పుడు ఫిలిపియన్స్ 2:2లోకి ఒకసారి చూసి విల్ ట్రై టు క్లోజ్. ఫిలిపియన్స్ 2:2 హౌ ద సర్వీస్ ఈస్. మీరు ఏక మనస్సులగునట్లును ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. అంటే హ్యావింగ్ కైండ్నెస్ ఆన్ ద ఫ్లాక్, కంపాషన్ ఆన్ ద ఫ్లాక్, టెండర్నెస్, లైక్ మైండెడ్, ఈ వర్సెస్లో అట్లే ఉంటుంది. టువర్డ్స్ ద ఫ్లాక్, హ్యావింగ్ ద లవ్ టువర్డ్స్ ద ఫ్లాక్, బీయింగ్ వన్ ఇన్ స్పిరిట్ అండ్ క్యారీ ద పర్పస్ ఆఫ్ గాడ్. ద పర్పస్ ఆఫ్ గాడ్ షుడ్ నాట్ బి డిస్టర్బ్. ఆ పర్పస్ ఆఫ్ గాడ్ని డిస్టర్బ్ యాక్చువల్గా తీసుకోవాలంటే దేవదూతలతోనే పని జరిగించవచ్చు, కానీ గాడ్ వాంట్స్ మెన్ టు క్యారీ దిస్. అందుకే ఆయన పనిలో మనల్ని పాలిభాగస్తులుగా చేశాడంట. అంటే పాలిభాగస్తులు అన్నప్పుడు లైక్ ఆయనతో పాటు జత పనివారుగా చేశాడు. యా, థ్యాంక్ యూ సిస్టర్. సో జత పనివారుగా చేసి మనల్ని తనతో పాటు పని చేయాలని ఇష్టపడతాడు. ఆ పనిని ఇంటరప్ట్ చేసే వాళ్ళు ఎట్లా ఉంటారంటే కంప్లీట్ సెల్ఫిష్నెస్లో ఉంటారు. ద రూట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అంతా పెట్టుకుంటే సెల్ఫ్ ఎప్పుడైతే వస్తుందో పని అడ్డపడుతుంది. ఎందుకంటే యాజ్ వి సా ఇన్ ఫస్ట్ కొరింథియన్స్, రైట్? సో అందుకే ఈ ఫస్ట్ కొరింథియన్స్ని దగ్గర పెట్టుకొని స్టడీ చేస్తే ఉన్న పలానా, ఇప్పుడు మనమంతా ఇలా ఉన్నాం, ఉన్న పలానా ఆ మాట చూడండి జాన్ 5లో ఒకసారి చూద్దాం. జాన్ 5లో 30, 31, 32 నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడను కనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకోనడలా నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. దేవుడు ఇజ్రాయెల్ గురించి సాక్ష్యం ఇచ్చింది ఏంటి? బట్ దెర్ వర్ మెనీ బట్ గాడ్ వాస్ నాట్ ప్లీజ్డ్ విత్ దెమ్. ఇప్పుడు ఉన్న క్షణాన ఉన్న పలానా మనం వ్యక్తిగతంగా తీసుకొని పరలోకం నుంచి దేవుడు ఇక్కడ ఈ మాట బట్టే యేసుప్రభువు గారు సాక్ష్యం ఇచ్చాడు. ఏమన్నాడు? మాథ్యూ 3లో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ అంటాడు. అందుకే మార్నింగ్ ఆ ధైర్యము, మార్నింగ్ ఆ మెడిటేషన్ చేస్తూ ఉంటే మెయిన్ మెసేజ్లో ఆ ధైర్యం రావాలి మనకు. ఎందుకు అంటే వెన్ వీఆర్ నాట్ ప్లీజింగ్ గాడ్, the one who has pleased God and sacrificed himself on the cross, how can we put our hands in that blood and flesh, right? ఎంత ధైర్యం ఉండాలి కదా. అంటే when we don't please God, when self comes in us and not at all pleasing God in our lives, and we'll just put our hands in that blood and flesh, ధైర్యంగా పెడతాం, right కదా. And the one who has sacrificed him, who has pleased Father, ద కంపారిజన్. అందుకే 1 Corinthians 11 ఇమ్మీడియట్గా ఇక్కడ 1 Corinthians 10 దాటిన వెంటనే అక్కడ ఉంటుంది 1 Corinthians 11లో ద వన్ హూ హ్యాస్ ప్లీజ్డ్ ఫాదర్. అంటే అంత ధైర్యం మనకు రావాలా అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. వీ షుడ్ లీవ్ దట్ సెల్ఫిష్ నేచర్, వీ షుడ్ కన్ఫెస్ ఇట్, అక్నాలెడ్జ్ ఇట్. అందుకే ఉన్న పలానా దేవుడు ఇప్పుడు యేసుప్రభు గారి గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా జాన్ 5:30, 31, 32లో ఉన్న పలానా మనల్ని ఒకరినొకరు నిలబెట్టి మనమే వ్యక్తిగతంగా, నువ్వు పైనుంచి చూస్తున్నావు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నా గురించి నువ్వేం సాక్ష్యం ఇస్తావు? జస్ట్ వీ హ్యావ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. ఏం సాక్ష్యం ఇస్తావు? ఏం చెప్తావు నా గురించి? మన గురించి మనము అందరి ముందర వి మే యాక్ట్, రైట్? అందరు ఉన్నారు, మనం వి మే యాక్ట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. బట్ ఉన్న పలానా, దట్స్ వాట్ ఐ వాస్ థింకింగ్ ఇన్ ద మార్నింగ్. ఉన్న పలానా ఈ మాట చూస్తూ ఉంటే 1 Corinthians 10లో చెయ్యి వేస్తున్నా ఉన్న పలానా నేను అడుగుతా, ఇంతమందిలో నువ్వు నా గురించి ఏం సాక్ష్యం ఇస్తావు? ఆర్ యు ప్లీజ్డ్
or not pleased. That's what Paul expects when he sees the Father of a believer ki. The ultimate goal of a Christian person, Christian life lo oka believer ki undalsin ide anukunta. Father says, I am well pleased. When we see him. If he says, I am not well pleased, ఇంత పరిచర్య చేస్తాం, ఇంత అంటే కష్టపడతాం. బట్ వెన్ వి ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్ అండ్ ఫాదర్ ఫైనలీ సేస్ ఐఎమ్ నాట్ వెల్ ప్లీజ్డ్, హౌ పెయిన్ఫుల్ కదా. సో దట్స్ వాట్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్, లైక్ వెన్ examine ourselves, as we see in 1 Corinthians 11, it says self-examine. So when our hearts become hardened, right, like Hebrews 3 లో ఉంటుంది, వాళ్ళు ఎంతగా హార్డెన్ అయ్యారంటే ఈ 1 Corinthians 11లోకి వస్తే సెల్ఫ్ ఎగ్జామిన్ అనే మాట వస్తుంది. ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ దాటిపోయాము అంటే విల్ గో అండ్ ఎగ్జామిన్ అదర్స్, పక్కన వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాం. అండ్ ఫైనలీ Hebrews 3లో ప్రకారము అండ్ 1 Corinthians 10లో ప్రైడ్ అనే వచనం చదివాం. 1 Corinthians 10:9లో దే టెస్టెడ్ గాడ్, అంటే దే టెంప్టెడ్ గాడ్ అని ఉంటుంది. సెల్ఫ్ ఎగ్జామినేషన్ దాటిపోతే విల్ గో అండ్ ఎగ్జామిన్ అదర్స్. వాళ్ళల్లో ఇంకొక లెవెల్ దాటుతారంట, దే విల్ గో అండ్ ఎగ్జామిన్ గాడ్, దే విల్ టెంప్ట్ గాడ్ అంట. అందుకే Hebrews 3లో ఉంటుంది చూడండి. వాళ్ళు హార్ట్ అని అయినప్పుడు, వాళ్ళ సెల్ఫిష్ నేచర్ వచ్చినప్పుడు Hebrews 3లో నేడు మీరు ఆయన శబ్దమును విని నెడల అరేములో శోధన యందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మధువలి సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారు. సో వెన్ వి మిస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ విల్ గో అండ్ ఎగ్జామిన్ అదర్స్. పక్కన వాళ్ళని ఎగ్జామిన్ చేస్తాం. ఇంకా వాళ్ళలో ఒక లెవెల్ ఎలా ఉంటుందంటే దే విల్ గో అండ్ ఎగ్జామిన్ గాడ్, టెస్ట్ చేస్తారంట దేవుణ్ణి. అందుకే అంటాడు, కావున నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలు తప్పిపోవుచున్నారు, నా మార్గం తెలిసి కొనలేదు. ఇదే మాట, హృదయము, ఆలోచన, దీని యొక్క టెంప్టేషన్స్ సేమ్ డేవిడ్ 28:9లో 1 Chroniclesలో సొలొమోన్కి చెప్తాడు. ఆయన హృదయ ఆలోచనలు పరిశోధిస్తాడు, హృదయ తలంపులు చూస్తాడు, ఆ మోటివేషన్స్ని కూడా చూస్తాడు అంటాడు. సో వి సమ్టైమ్స్ వి ప్రే, come to God in the light of God's word. ఇప్పుడు ఎగ్జామిన్ చేసుకుంటే we have to acknowledge it. అంటే the selfish nature saying, అంటే acknowledge, because rather than that sometimes we go and say remove it, right? We go and ask remove it, God remove it. But we have to acknowledge, confess it. అందుకే Psalms 32లో చూడండి, Psalms 32:5, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధి నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును సంహరించి ఉన్నావు. అండ్ ఈవెన్ వి సీ ఇన్ 1 John 1:9 గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ అని అక్కడ చూస్తాం. చూడండి, విల్ జస్ట్ రీడ్ దీస్ వర్సెస్. 1 John 1:9, మన పాపమును ఒప్పుకొనిడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి మనల్ని పవిత్రులుగా చేయును అని ఉంటుంది. అండ్ Isaiah 6:5లో కూడా వెన్ దెర్ ఇస్ అ కన్ఫ్రంటేషన్ విత్ గాడ్, హీ వాజ్ నాట్ జడ్జింగ్ అదర్స్. టిల్ దట్ టైమ్ హీ వాజ్ జడ్జింగ్ అదర్స్. టిల్ దట్ టైమ్ హీ వాజ్ సేయింగ్ ఇజ్రాయెల్, ఓ నువ్వు పాపం చేసావు, ఓ ఇజ్రాయెల్ నీకు శ్రమ అంటాడు. వెన్ హీ హ్యాస్ అ కన్ఫ్రంటేషన్ విత్ గాడ్, ఇమ్మీడియట్గా ఆయన అన్నది, నా పెదవులు అపవిత్రమైనవి, వాళ్ళు కాదు, నాకు శ్రమ అంటాడు. సో వెన్ we have a confrontation with God, don't see like who preach, look at the God's word and see what is the God's word. As we read in 2 Peter 2:12, right? It's exactly the God's word. As we read in the morning also, జేమ్స్లో చూసాం మనం. జేమ్స్లో ఆ పదం బాగుంటుంది, విర్రవీగద్దు అని ఉంటుంది. తెలుగులో చూడండి ఒక్కసారి, James 2లో తెలుగులో కొన్ని పదాలు స్ట్రాంగ్గా ఉంటాయి. 1:21, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతోనూ అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. సో వెన్ గాడ్ వర్డ్స్ కమ్ టు అస్, వెన్ ఇట్ కన్ఫ్రంటేషన్ అవినప్పుడు we have to acknowledge our situation.
we have to confess it. We have to come on the knees and say that, yes. Because the reason why I brought this is, it was a burden for me for few days when God's people were dying, and God to glory, and elders, church people, and leaders in the ministries, and so much of pain ఉంది. అక్కడ పెయిన్ ఎంత ఉంటుందంటే చర్చెస్ షేక్ అవుతాయి. అది అది ఎంత ఉంటుందంటే గాడ్లీ వర్క్ చాలా ఇంటరప్షన్ ఉంటుంది. అది ఎవరు దాన్ని భర్తీ చేయాలా అనేది, ఎవరు అలా ఉంటే ఆ సెల్ఫిష్ నేచర్తో వస్తే ఎవరు భర్తీ చేస్తారు, ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? వాళ్ళకు ఉన్న జడ్జిమెంట్ వాళ్ళకు ఉంటుంది, బట్ డ్యామేజ్ ఇస్ దేర్. ఆ డ్యామేజ్ రాకూడదు. వి షుడ్ నాట్ ఇంటరప్ట్ ద గాడ్స్ వర్క్ యాజ్ హీ కాల్డ్ us ఇంటూ హిస్ సన్స్ ఫెలోషిప్. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసమునకు పిలిచాడు, రైట్? సహవాసానికి పిలిచాడు. ఆయనతో పాటు మనకు బలలో చెయ్యి వేస్తాం, అనుకూలమని గ్రహించాడు. ఆ రక్తములో మనం చెయ్యి వేస్తాం, బలలో చెయ్యి వేస్తాం. వి షుడ్ నాట్ ఇంటరప్ట్ ద గాడ్స్ వర్క్. ఆ పని బహు గొప్పదై ఉన్నది. అందుకే ద లీడర్స్, ఎల్డర్స్, హూ ఎవర్ ద లీడింగ్ ద మినిస్ట్రీస్ అండ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ నెవర్ బి ద సెల్ఫిష్ యాటిట్యూడ్. అన్సెల్ఫిష్గా చేస్తేనే ద ఫ్లాక్ విల్ మూవ్, విల్ నాట్ స్కాటర్. భయం ఉండదు, వాళ్ళకు శక్తి ఉంటుంది, మూవ్ అవుతారు. లేదంటే స్కాటర్ అవుతారు. అండ్ ఆ పని బహు గొప్పదై అన్నట్టుగా ఆ పనిని ఇంటరప్ట్ చేసే వాళ్ళుగా ఉంటాం. అందుకే జాన్ 3:30 ఏమని ఉంటుంది? జాన్ 3:30, హీ మస్ట్ ఇంక్రీస్, ఐ మస్ట్ డిక్రీస్. నేను ఉన్నది, ఆయన తక్కువ. దేవుడు హెచ్చవలసి ఉన్నది ఎన్నటికీ ఆయన హెచ్చవలసి ఉన్నదే, మనము తగ్గవలసి ఉన్నది. ఆయన ఎప్పటికెప్పటికీ హెచ్చవలసి ఉన్నవాడే. సో అందుకే తగ్గించుకున్న వాళ్ళమై మనలో ఇటువంటిది ఏదైనా హిండ్రన్స్, బికాస్ వీ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ రియల్లీ ఈజ్ ఇట్ ప్లీజింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ద సర్వీస్ టు గాడ్? రియల్లీ ఈజ్ ఇట్ ప్లీజింగ్? లైక్ వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ వీ డూ, రియల్లీ ఈజ్ ఇట్ ప్లీజింగ్? అది ప్లీజ్గా ఉందా లేదా? దట్ బికాస్ ద అల్టిమేట్ గోల్ వెన్ వీ మీట్ హిమ్, దట్స్ అ వర్డ్ ఎనీ క్రిస్టియన్ వాంట్ టు హియర్ ఫ్రమ్ గాడ్. ఐఎమ్ ప్లీజ్డ్. ఇఫ్ నాట్, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకుంటే మాథ్యూ 3:17 అక్కడ స్టడీ చేస్తే మినిస్ట్రీ స్టార్ట్ చేయకముందే ఆ మాట వచ్చింది ఆయనకి, ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ అని కదా. సో మినిస్ట్రీ స్టార్ట్ చేయకముందే, ఇంత మినిస్ట్రీ చేసాం కదా, సో చేస్తూ ఉన్నాం ఎనీవేర్ ఇన్ ద చర్చెస్. సో వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అండ్ కన్ఫెస్ అండ్ అక్నాలెడ్జ్ ఇఫ్ దట్ సెల్ఫిష్ నేచర్ ఇస్ దేర్ అండ్ లివ్ ఇట్ అండ్ అక్నాలెడ్జ్ అండ్ సపోర్ట్ గాడ్స్ వర్క్కి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో లెట్స్ ప్రే. సర్వశక్తి కృప కలిగిన నా తండ్రి, దయగల తండ్రి, ప్రేమ కలిగిన నా ప్రభువా, మీ ప్రియ కుమారుడు నామ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో అత్యున్నతముగా హెచ్చింపబడుచున్నటువంటి గంభీరమైనటువంటి సర్వోన్నతమైనటువంటి సర్వనామములకు పైనామముగా కొనియాడబడుచున్నటువంటి నాయన తండ్రి, ఏ నామం తండ్రి మేము ఉచ్చరిస్తే మాకు క్షమాపణ కలుగుతుందో, ఏ నామాన్ని మేము స్మరిస్తే మాకు విమోచన ఉందో, ఏ నామాన్ని స్మరిస్తే మేము పవిత్రులుగా పరిశుద్ధులుగా నీ ముందర కనబడతాము, ఆ నామం బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, దినాలలో తండ్రి మేము జీవించినంత కాలము మమ్మల్ని మేము ప్రొజెక్ట్ చేసుకొనక తండ్రి, మా రక్త మాంసములు తండ్రి నీ పనికి ఆటంకముగా రాక కేవలం నీకిష్టలుగా నిన్ను సంతోషపెట్టేవారుగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహాయం కోరిన వారమై మమ్మల్ని మేము తగ్గించుకున్న వారమై నడుచుకోవడానికి సహాయం దయచేయండి. నా స్థానిక సంఘంలో, సార్వత్రిక సంఘంలో ఉన్న పెద్దలు, సంఘ కాపరి, ప్రతి మినిస్ట్రీలో ఉన్న లీడ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, ఏ పని చేసినా తండ్రి నీ మందిరపు పని బహు గొప్పదే ఉన్నది ప్రభువా. దావీదు కలిగిన ఆ మనసు, ఆ గుండెను మాకు దయచేయండి ప్రభువా. భయం కలిగిన వారమై తండ్రి, నీ స్థానాన్ని గుర్తించిన వారమై, మా స్థానాన్ని గుర్తించిన వారమై, తగ్గించుకున్న వారమై, ప్రతి విషయంలో, ప్రతి మాటలో, ప్రతి బోధలో
నిన్ను మేము చూపించే వారంగా, నిన్ను హెచ్చించే వారంగా, నిన్ను ప్లీజ్ చేసే వారంగా, నీకు ఇష్టలుగా మేము ఉండగలుగుటకు సహాయం దయచే ప్రభువా. ఎంతోమంది తండ్రి లీడర్స్, సంఘ కాపరులు తండ్రి నీ మహిమలో చేర్చబడ్డారు. ఎంతో గ్యాప్ ఉంటుంది ప్రభువా. కనికరించి దయ చూపి నీ పని వారిని బలపరచు ప్రభువా. సహాయం లేకపోవచ్చు తండ్రి, ఆదరించే వాళ్ళు లేకపోవచ్చు, ధైర్యపరిచే వాళ్ళు లేకపోవచ్చు. పరమ తండ్రివి, నీ పని నువ్వు ఆపవు. దయ చూపి కనికరించి అటువంటి వారు ఎక్కడైనా ఉంటే వారిని ప్రోత్సహించి వెన్నుగా ఉండి నడిపించు ప్రభువా. తండ్రి, ఈ సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉంచిన నీ ఉద్దేశం తండ్రి, ఏర్పరచబడిన కాపరి, పాస్టర్, లీడర్స్, ప్రతి మినిస్ట్రీలో ఉన్న లీడ్ చేస్తున్న లీడర్స్ని జ్ఞాపకం చేసుకోండి. తమను తాము తగ్గించుకొని, ప్రతి ఒక్కరు సంఘంలో ఉన్న తమ్ముడు తాము తగ్గించుకొని నిన్ను హెచ్చించే విధంగా లోబడి తండ్రి దినదినము నీకు ఇష్టలుగా జీవించగలుగుటకు, నీ పరిచర్యకు తోడ్పడే వారంగా, సహకరించే వారంగా ఉండగలుగుటకు సహాయం దయచే ప్రభువా. ఇంతవరకు తోడుగా ఉన్న వందనాలు. మా ముందుకు తీసుకొచ్చిన వాక్య భాగం అంతటిని బట్టి వందనాలు తండ్రి. రానున్న దినాలలో బలపరిచి నడిపించండి తండ్రి. అందుబట్టి నా రక్షకుడు, నా విమోచకుడు, మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమెన్.